జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిదానికి కోర్టుకెళ్ళడం, కోర్టుకెళ్ళి జడ్జి గారి చేత తిట్లు తిట్టించుకోవడం పరిపాటైపోయింది. అలవాటైపోయింది అతనికి. సిగ్గు ఏముండదిక. ఎందుకంటే తన హయాంలో గత 5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అసహ్యంగా మానవులు వినలేని మాటలు చాలా అనకూడదు కానీ చాలా భయంకరంగా సొంత తల్లిని, చెల్లిని కూడా అన్నా కూడా సోషల్ మీడియాలో స్పందించని ఒక దగుల్బాజీ జగన్మోహన్ రెడ్డి కోర్టుల ద్వారా తిట్లు తింటాడు కానీ కోర్టు మాట వినడు, జడ్జి గారి మాట వినడు. ఎందుకంటే గతంలో చూసాం మనం ఇంగ్లీష్ భాష కోసం కావచ్చు, రంగుల కోసం కావచ్చు, తర్వాత ఈ ఒకటి కాదులేండి, ఈ చాలా చాలా కేసుల్లో వేల కోట్లు నాశనం చేశాడు. అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సామెతను చూసారా, మొగుడు కొట్టు మొగసాలకు ఎక్కిందని. ఈయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అసహ్యంగా మాట్లాడిన వాళ్ళని ఆ కేసులు పోలీస్ స్టేషన్లో తీసుకోకుండా, ఆ కేసులు పెట్టకుండా, పెట్టినా కూడా పట్టించుకోకుండా ఉన్న కేసులన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయేసరికి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ స్త్రీల పట్ల గౌరవంతో, స్త్రీలను ఎవరైతే అసభ్యంగా మాట్లాడారో ఆ యొక్క వెధవల వీడియోలన్నీ తీసి, ఆ కంప్లైంట్ తీసి ఒక్కొక్కటి తోడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి బాధ కలిగింది. వాళ్ళకి సపోర్ట్‌గా వెళ్తున్నాడండి. వెళ్ళి ముందుగానే కోర్టులకి వెళ్ళి మేము మా మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు, మా యొక్క కార్యకర్తను అరెస్ట్ చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతిదీ స్పష్టంగా వీడియోలతో సహా జడ్జిల ముందు పెడుతూ సాక్ష్యాలు చూపిస్తుంటే జడ్జిలు అవ్వా అనుకుంటున్నారు. ఆఖరికి జడ్జి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి తప్పేంటి పోలీసు వారు చేస్తే మీరంత అసభ్యంగా మాట్లాడొచ్చా? ఆఖరికి మా జడ్జి గారిని కూడా మీరు మీ ఎదవలు సోషల్ మీడియాలో మాట్లాడారు కదా అని చెప్పి అడిగితే ఆ యొక్క పబ్లిక్ మన వైసీపీ అడ్వకేటు మౌనం మూసు కూర్చున్నాడు, మాట్లాడడం కూర్చున్నాడు. ఎందుకంటే అంత దారుణంగా పరిస్థితి ఉంది. ప్రతిదీ అక్కడ ఎవిడెన్స్ ఉంది. అక్కడ వీడియోలు ఉన్నాయి, మాట్లాడిన వీడియోలు ఉండేసరికి ట్విట్టర్లో కావచ్చు, ఇది ఎక్కడ పెట్టినా అక్కడ వాళ్ళ పేజీలన్నీ ఉంటాయి కదండి. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా తప్పించుకోవాలని ఏదో మాటలు మాట్లాడేసామని ఎంత ఎంత దారుణం ఉండదు. అసలు సిగ్గు అనేది మర్చిపోయండి. సొంత తల్లిని, చెల్లిని బజారున పడేస్తే కూడా స్పందించిన ఈ దగుల్బాజీ జగన్మోహన్ రెడ్డి ఎలా పుట్టాడో, ఎలా పెరుగుతున్నాడో, ఆ వ్యక్తికి సహకరించే దొంగలు ఎట్లా బతుకుతున్నారో, వాళ్ళకి బతుకు ఎట్లా ఉంటుందో కూడా అంత దౌర్భాగ్యంగా ముందు ఉంటుందో అని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే మాల్లో ఉండగా కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. పోలీసులు వారు కేసు పెట్టడం తప్పు కాదని, వాళ్ళు స్పందించడం కరెక్టే అని, ఆ పోస్టులన్నీ చాలా అసహ్యంగా ఉన్నాయని, అటువంటి పోస్టులు పెట్టడం తప్పని కోర్టు వారు ఆ కేసులన్నీ స్వీకరించకుండా పోలీసులని అడ్డుపడడం తప్పు అని చెప్పి వెనక్కి కొట్టేశారండి. దెబ్బతో మన వైసీపీ వాళ్ళకి చెంప చెల్లుమంది. ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఏం చేస్తారు? ఏమి చేయరు. చేసేదేం లేదిక. జైల్లో కూర్చొని ఊసలు ఎక్కి పట్టుకోవడం, చచ్చినట్టు శిక్ష అనుభవించడం, అదే మిగిలింది ఇక. ఈ సిగ్గులేని వారిని అంటే ఇప్పుడు అయిపోయింది. కొంతమంది వేరే రాఘరెడ్డి వాళ్ళు, ఇక నెక్స్ట్ శ్రీరెడ్డి, ఆర్జీవి, పోసాని దరిద్రులు ఉన్నారు. వీళ్ళందరూ తప్పనిసరిగా సిగ్గులేని వాళ్ళందరూ పోలీసు వారు చట్ట ప్రకారం అరెస్ట్ చేసి వారిని తగు విధంగా శిక్షించాలని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కోరుకుని ఆ కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ శాఖకి సెల్యూట్ చేస్తూ నన్ను వీడియో చేయమన్నారు. అది వీడియో చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.